చెట్టు చాటును చాకు నీకు తెలిపినవాడు ఎవరు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అవ్వ గురించి ఆదాం చెప్పాడు. అవ్వబోయి సర్పం గురించి సాడీలు చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. అయితే ఏది ఏమైనను ఏమండి ఆ తోటలోంచి వారిని ఒక గొర్రెపిల్ల ఏమండి రక్తాన్ని సిందించి ఆ వస్త్రాన్ని వాళ్ళకు తొలగించి ఆ తోటలోంచి వాళ్ళను బయటికి ఎల్లగొట్టడం జరిగింది. హల్లెలూయా. మళ్ళీ వచ్చి ఆ జీవవృక్ష ఫలాలు తింటారని దేవుడు ఏం చేశాడంటే ఖడ్గ జ్వాలలను అక్కడ పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆదామవ్వ ఏమండి భూమి శపించబడింది, స్త్రీ శపించబడింది. ఏమండి గర్భ వేదనతో పిల్లలు కనాలని, ఆదాము కూడా ఏమండి కష్టం చేసుకొని తినాలని, చెమట ఓర్చి కన్నీళ్లు కార్చి కష్టపడి ఫలము తినాలని ఆడ మనకు కనపడుతూ ఉంటుంది. అయితే అప్పుడు దేవుడు భూమిని కూడా శపించి వేశాడు. హల్లెలూయా. అదే ఆది కాండంలో మరి 3వ అధ్యాయము 18వ వచనములో ఇందు నిమిత్తము ఇది గచ్చబొదలను ముళ్ళ తుప్పలను మొలిపించును అని దేవుడు పలికాడు. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమం వల్ల ఈ గచ్చబొదలు ముళ్ళ తుప్పలు వచ్చాయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం అనుకుంటాం ఏమని, ఆదాము కష్టపడుటకు పొలానికి వెళ్ళాలి, కష్టపడాలి, చెమట ఓర్చాలి, తినాలి. ఇప్పుడు ఏమండి పొలానికి వెళ్ళినప్పుడల్లా ముళ్ళు గుచ్చుకుంటే అబ్బా అంటాం, దొడ్లలోకి వెళ్ళినప్పుడల్లా ముళ్ళు గుచ్చుకుంటే అబ్బా అంటాం. ఇప్పుడు చూడండి కొండలలో జింకు ముళ్ళులు ఉంటాయి, తుమ్మ ముళ్ళులు ఉంటాయి, గచ్చ ముళ్ళులు ఉంటాయి, ఏమండి రాగి చెట్టు ముళ్ళులు ఉంటాయి, అట్లా పోతే ఆ రేగి చెట్టు ముళ్ళులు ఉంటాయి, భయంకరమైన ముళ్ళులు మెలకలు తిరిగి ఉంటాయి. అయితే ఈ ఆదాము ఎప్పుడైతే ఈ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అబ్బా అంటే అర్థం ఏంటంటే, అబ్బా అంటే తండ్రి అని అర్థం. ఇప్పుడు ఆదాముకి ఏం గుర్తొస్తుంది, ఆ ఫలము కనుక మేము తినకుండుంటే మేము నిరంతరం జీవించే వాళ్ళం, ఆ ఫలము తిన్నాము కనుకే మేము తప్పు చేశామని తండ్రికి అబ్బా అని మొర పెడుతున్నాడు ముళ్ళు గుచ్చుకున్నప్పుడల్లా. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ ముళ్ళు పొలాలలో ఉన్నాయి, ఈ ముళ్ళు కొండలలో ఉన్నాయి, ఈ ముళ్ళు దొడ్లలో ఉన్నాయి, ఈ ముళ్ళు ఏమండి విశాలమైన ప్రాంతాలలో ఈ ముళ్ళు ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఈ ముళ్ళు ఎక్కడో బయట లేవండి, ఈ ముళ్ళు ఎక్కడో కొండలు లేవండి, ఈ ముళ్ళు ఎక్కడ కూడా లేవండి, ఆ ముళ్ళు వేరే. అయితే ఆదామనే ఈ కుటుంబంలోకి ఈ ముళ్ళు వచ్చినట్లుగా ఈ భారతదేశంలో ఉన్న కుటుంబాలు ఏమండి ఆ కుటుంబాలలో ఆ ముళ్ళు బయట లేవండి, ఇప్పుడు కుటుంబాలలోకి వచ్చేసినాయి ఆ ముళ్ళు. హల్లెలూయా. కుటుంబంలో ఏలుబడి చేస్తున్నాయి ఆ ముళ్ళు. ఆ ముళ్ళేంటి, ఆ ముళ్ళు ఏలుబడి చేస్తున్న ముళ్ళేంటి అని అంటే ఒక మాట మీకు చెప్తానండి. కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ముళ్ళు, కుటుంబంలో భర్తే భార్యకు ఒక ముళ్ళండి. హల్లెలూయా. ఏ ముళ్ళు? ఈమె రక్షింపబడి ఉంటుంది కదా, భర్త రక్షింపబడి ఉండడు. ఏమో కూలో నాలో చేసుకొని ఏమండి కాసిన సంపాదించుకొని ఆ పెట్టెలో దాచిపెట్టుకొని తన పనికి వెళ్ళిపోతే మనోడు తాగేటోడు కదా, వెళ్ళి ఎక్కడెక్కడ డబ్బులు పెట్టిద్దా నా భార్య, ఎక్కడెక్కడ దాచిపెట్టిద్దా నా భార్యని మనోడుకు అలవాటు ఉంది కాబట్టి వెళ్ళి ఆ తాళమును తీసి ఏంటండి ఆ డబ్బులు కాసిన తీసుకొని ఈమె పని నుంచి వచ్చేలోపే ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుంటాడు. భర్తే భార్యకు ముళ్ళు. హల్లెలూయా. భర్తే భార్యకు ముళ్ళు అండి. భార్య అంటది ఏమండి తాగొద్దు, తాగితే మీ ఆరోగ్యం పాడైపోద్ది, మీ కిడ్నీలు పాడైపోతాయి, మీ లివర్ పాడైపోద్ది, మీ పేగులు పాడైపోతాయి, మీ దేహం పాడైపోద్ది, మీరు కనుక ఏదైనా జరిగి చనిపోతే మేము ఒంటరి వారం అయిపోతాం కుటుంబంలోని. భార్య ఎంతో కన్నీళ్ళు మున్నీరైపోయి తన పాదాలు పట్టుకున్నా కానీ ఇతడు మారడండి. కఠిన హృదయం. ఎందుకు మారడు. అయితే దేవుని బిడ్డలారా, ఎంత భయంకరం అంటే అంత భయంకరం. కొంతమంది చూడండి తాగి తన జీవితాలను పతనం చేసుకొని కుటుంబాన్ని సరిగా చూసుకోక, కుటుంబంలో బాధ్యతలు ఏమండి వాళ్ళు పట్టించుకోక, కుటుంబాన్ని అసలు విచ్చలవిడిగా వదిలివేసి వాళ్ళ సుఖము, వాళ్ళ సంతోషము, వాళ్ళ ఆనందము, వారి తాగురు అంటూ తిరుగుతూ కుటుంబాలను పట్టించుకొని ఎన్నో కుటుంబాలలో ఉన్న భర్తలు ఈ విధంగా కుటుంబాలను సర్వనాశనం చేస్తూ ఉన్నారండి. అయితే ఈ తాగుడు చాలా భయంకరం. తాగుడు ద్వారా ఏమొస్తుంది తెలుసా? దరిద్రం. తాగుడు ద్వారా కల్మి, డబ్బులన్నీ పాడైపోతాయి. ఏమండి డబ్బులన్నీ వచ్చినట్టే దిగజారిపోతాయి. కుటుంబంలో సంతోషం ఉండదు, కుటుంబంలో ఆనందం ఉండదు. అయితే ఈ భార్యకు భర్తే ఒక ముళ్ళకు గుచ్చుకుంటూ ఉంటాడు. ఎప్పుడు మారుతాడా నా భర్త,
ఏమో ఎన్నో కన్నీళ్లు గారుస్తూ ఉంటుంది, ఎప్పుడు మారుతాడా నా భర్త అని కన్నీళ్లు విడుస్తూ ఉంటుంది. ఇతడు సాతాను చేతిలో చిక్కబడి విడిగా తిరుగుతూ తన జీవితాన్ని పతనం చేసుకుంటూ, స్నేహితులతో తిరుగుతూ, పేకాట ఆడుతూ, ఏంటండి జీవితాన్ని పతనం చేసుకుంటూ, సారా తాగుతూ తన జీవితాన్ని విడిగా పాపంలో పడేస్తూ తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ ముళ్ళు చేత ఏమంటే గుచ్చబడుతున్నారు కుటుంబంలో. ఇది ఒక ముళ్ళు. హల్లెలూయా. అయితే భార్య భర్తకు ఒక ముళ్ళు. హల్లెలూయా. ఇదండి ఎట్లా అంటారంటారా, భార్య భర్తకు ముళ్ళండి. అవి ఎక్కడో బయట లేవు, కుటుంబాలలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ఎట్లా అనుకుంటున్నారు చూడండి చాలా జాగ్రత్తగా. ఉన్న దాంట్లో సంతోషపడాలా. ఏమండి పక్కింటోళ్ళు మేడ కట్టారని భర్త పనికి పోయి వచ్చేలోపు, ఏమండి పక్కింటోళ్ళు మేడ కట్టారుగా మనం కూడా మేడ కడదామండి, మనకు లేవే నా మాటినే ఆయన చొత్తయే తినటానికి లేవు, మన జీవితం గడవటమే చాలా కష్టం అంటే ఊరుకోదు, అలుగుతుంది, మంచం మీద పనుకుంటుంది, ఉప్పటి కప్పుకుంటుంది. హల్లెలూయా. పక్కింటోళ్ళు టీవీ కొన్నారండి, ఒక ముళ్ళు. నిజమండి. పక్కింటోళ్ళు బంగారం కొన్నారు, నువ్వు కూడా బంగారం కొనాలి అని చెప్పి ముళ్ళులకు గుచ్చుతూ ఉంటుంది. పక్కింటోళ్ళు వాళ్ళ భర్త ఏమండి తన భార్యకి మంచి వడ్డానమో నకిలీ చేసిందంటండి, నేను ఎప్పుడు కట్టుకొని తిరగాల. పక్కింటోళ్ళు పెళ్లికి పోతూ మంచి చీర కట్టుకొని మంచిగా బంగారం పెట్టుకొని ఏమండి మంచిగా వెళుతూ ఉంటే నేను ఉత్సాహ చేతులతో నేను ఎట్లా పోయానండి అని భర్తకు ఒక ముళ్ళుగా మార్చబడింది ఆ భార్య. హల్లెలూయా. అప్పుడు మా నోడికి అర్థం కాక తలకాయ బీక్కొని, మీకు తెలుసు లేదు ఒక వాక్యం చూపిస్తా అండి. ఆదికాండము 1వ అధ్యాయం 21వ వచనములో స్త్రీని పక్కలను తీశాడు కదండి దేవుడు. తీసిన తర్వాత నా మాంసములో మాంసమా, నా ఎముకల్లో ఎముక, నువ్వు పురుషుల్లోంచి తీయబడ్డావు కనుక నారి అని పేరు పెట్టబడిందండి. హల్లెలూయా. అంటే దీని సందర్భాలు ఎన్నో రకాలుగా ఉండొచ్చు, కానీ నేను ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన సంగతులు ఏంటంటే, నాకు పేరుపించబడింది ఏంటంటే నారి అంటే స్త్రీ, నారి అంటే స్త్రీ, స్త్రీ అంటే నారి అంటే అర్థం ఏంటో తెలుసా? నారి అంటే భర్తకు నరాలు తీస్తుంది, నరాలు తీస్తుందండి. హల్లెలూయా. ఎట్ట నరాలు తీస్తుంది? ఆ డౌట్లు ఏంటంటే ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఓ ఉన్నత స్థాయిలో మేము ఉండాలి, పక్కింటోళ్ళు ఆశ్చర్యం, వాళ్ళు ఆశ్చర్యపడదు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఓ అబ్బ కోటలు కట్టి భర్తకు నరాలు తీస్తుంది. హల్లెలూయా. ఇంకోటి చెప్తా, నారి అంటే టెంకాయ. టెంకాయ చూశారు కదండి, టెంకాయని ఏం చేస్తారు? పీసులు తీసి చుట్టూ తీసేంత పైన తలకాయ పెడతారుగా కొప్పు లెక్క. అంటే ఏమేం చేస్తా తెలుసా? ఏమండి అని ఈ పక్క చుట్టూ పట్టుకూడదు, ఊడిపోద్ది యేసు రక్తం చేయం, ఈ పక్క పట్టుకూడదు, ఊడిపోద్ది యేసు రక్తం చేయం, వెనక పట్టుకూడదు, ఊడిపోద్ది. ఇలా ఊడిపోయిన తర్వాత లాస్ట్ చూస్తే పైన ఉందండి, ఇది కూడా పాపం ఏదో పోనీయొచ్చుగా, ఇది పోవటానికి లేదు. ఇదంతా బీకిన తర్వాత వాడికి అర్థం కాక వాడిపోయి ఒక క్వార్టర్ మందు పెట్టుకొని చికెన్ పెట్టుకొని నా కుటుంబ సమస్యల చేత నేను బాధపడుతున్నాను కన్నీళ్ళు విడుస్తాను వాడికి అర్థం కాక వాడు ఆ కత్తి పీకేసుకుంటాడు. హల్లెలూయా. ఇట్లా అర్థం కాని సమస్యలు. కుటుంబానికి వెళ్ళాలంటే, కుటుంబంలోకి వెళ్ళాలంటే, ఆ రాత్రిపూట ఇంటికి వెళ్ళాలంటే ఇతనికి గుండె ధైర్యం లేదు. ఎందుకు? భార్య ముళ్ళుగా మార్చబడింది. హల్లెలూయా. లాస్ట్కి అర్థం కాక ఈ బ్రతకటం కంటే ఆ తాయిని కాడ సత్తే బాగుండు అనుకుంటుంటాడు. ప్రశాంతత లేదండి భర్తకు భార్య ద్వారా, ప్రశాంతత లేదండి భర్త ద్వారా భార్యకు. హల్లెలూయా. ముళ్ళుగా మార్చబడ్డాడు. ఇది ఒక ముళ్ళు. హల్లెలూయా. ఇది ఒక ముళ్ళండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పెట్టెలో డబ్బులు పెట్టుకుందని చెప్పానుగా, ఈ పెట్టెలో డబ్బులు తీసుకుపోయాడుగా, సాయంత్రం పూట వచ్చిందిగా ఇంటికి పని చేసుకుని ఈ లోపల ఏమండి కరివేపాకు, గోంగూర కట్ట ఏమండి ఇవన్నీ తెచ్చుకొని సాయంత్రం వంట వండుకోవాలి కదా. ఆమె సల్లగా కూర్చొని పెట్టెలో చూసింది, మనోడు డబ్బులు తీసుకొని మందు షాపులో పోయాడు. కుటుంబంలో జరిగాయండి అండి, చెప్పాల్సిందే మీకు. హల్లెలూయా. అయితే ఈమె ఆ యొక్క ఏమండి కత్తి పేరు తీసుకొని వంట చేసుకొని కోసుకుంటా ఉంది. కోసుకుంటా ఉన్నప్పుడు ఈమెకు ఒక ఆలోచన వస్తుంది. ఏమో తెలుసా? తాగి రాణి ఈ ఆకులు కోసేస్తారా చూసుకుంటా, నేను తాను తేలిపోవాలి, ఎలా కుటుంబంలో నేను తాను ఉండాలా, ఇలా చూపిస్తున్న పవర్ ఏంటని ఈమె ఆడి మీద ఉన్న కోపం అంతా ఈ కథల మీద చూపిస్తుంది. హల్లెలూయా.
మనోడు ఈ లోపల తాగి ఇట్ట అనుకుంటూ వస్తాడు, మగోన్నే నేను అనుకుంటూ వస్తాడు. వస్తుంటే అల్లంతలో చూసి రా 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 నీకోసమే ఉన్నా నేను అని అంటుంటుందండి. దగ్గరికి రాంగల్నే ఏమండి ఏమంట తెలుసా, మగోడా డబ్బులు తీసుకపోతీవా అని అంటదండి. నేను మగోడిని కష్టపడతా, మగోడిని నేను తీసుకుపోక ఎవరు తీసుకుపోవాలా అని అతను ఒక మాట అంటాడు. ఇద్దరికి కీసులాట అయిందండి, గొడవలు అయిపోయినాయి, జుట్లు పట్టుకున్నారు, అర్థం కాకుండా పిల్లల మధ్యలోకి రావడానికి భయపడుతున్నారు, గచ్చ వణికి మనసులో కూర్చున్నారు. హల్లెలూయా. కుటుంబంలో జరుగుతున్నాయండి ఇలాంటి. అప్పుడు వీడి కోపం వచ్చి నన్ను ఇంతలో మాట అంటివా అని చెప్పి ఆ మూలకాడ ఉన్న రోకల బండ తీసుకొని వెనక్కి తిప్పి ఒకటి ఎత్తే తలకాయ పగిలిందండి. పగిలి ఆయన కూర్చుని అయ్యో నన్ను చంపాడయ్యో అని కేకలేస్తుంది. ఇదేదో ముందుంటే ఇదంతా కాదు కదా. అప్పుడు అమ్మగారికి అర్థం కాక ఈ కుటుంబం వద్దు ఏమొద్దు నాయన నీకు ఒక దండం అని చెప్పి తట్ట బుట్ట మొత్తం సర్దుకొని పెట్టెలో పెట్టుకొని చల్లగా పిల్లలు తీసుకుంటాం ఇంత మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోద్ది. హల్లెలూయా. మనోడికి పిచ్చి లేచిపోద్దండి. ఇంకా ఇడు పిచ్చోడు అయిపోతాడు, ఇడికి ఫుడ్ ఉండదు, ఇడికి ఆహారం ఉండదు, ఇడు సారాయి అంటూ ఇడి జీవితం పతనం అయిపోతుంది. కుటుంబాలలో చిన్న గొడవ అండి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెబుతాను. భర్త ఒక మాట భార్యని అన్నాడు అన్నప్పుడు భార్య ఏం చేయాలి తెలుసో, అమ్మో మా ఆయన ఎందుకు మంచి రేజులో ఉన్నాడు అని చెప్పి భర్త మాట్లాడుతుంటే చల్లగా సైడ్ తప్పుకొని ఒక అరగంటతో బయట కూర్చోవాలి, ఏం తెలియని లెక్క. తిట్టుకుంటాడు నెలకొని ఉంటాడు. సరే ఆ భార్య కనుక ఒక మాట అంటుంది అనుకో, భర్త ఎమ్మటే గ్రహించి అమ్మో నా భార్యకి బీపీ పైకి హై లెవెల్ లేచిందట్టుకుంది అని చెప్పి ఇతడు ఏం చేయాలి తెలుసా, చల్లగా సర్దుకొని ఏమండి భార్యకి జిలేబీ మంచిగా ఇష్టం అనుకో, జిలేబీ కొట్టుకుపోయి ఏమండి జిలేబీ తీసుకొచ్చి ఏమండి బళ్ళే అరిచారు కదా నీకు ఇష్టమైన జిలేబీ తెచ్చా అంటే కూల్ కాదండి, అవుతుంది కదా. హల్లెలూయా. మరి ఎదురు నిలబడితే కుటుంబం చల్లా చెదిరైపోద్ది. దేవుని ఎట్లా ముళ్ళు గుచ్చబడుతుంది. హల్లెలూయా. తర్వాత కుటుంబంలో ఉన్న సంగతులు ఆశీర్వాదం రాకుండా చేసేయండి. ఎన్ని కుటుంబంలో ఉన్న ముళ్ళు ఏంటో తెలుసా, కొడుకే ఒక ముళ్ళుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. వాడిని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఏమండి వాడికి తెలివి జ్ఞానం వచ్చేలాగా వాడిని పెంచితే మంచిగా చదువుకోరా నాయనా అని చెప్పి కాలేజీకి పంపిస్తే ఇది ఎట్లా ఉండాలి, చాలా జాగ్రత్తగా బ్రతకాలా, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలా. వీడి పేరు ద్వారా బాబు అంటే వీళ్ళు కష్టం చేసుకొని తినక ముడుపాల డబ్బులు కట్టి ఏంటంటే నెల నెలలు కాలేజీకి పంపిస్తుంటే మనం డబ్బులన్నీ పర్సులో పెట్టుకొని ఏమంటే కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించి ఆ డబ్బులన్నీ తీసుకుపోయి ఆ థియేటర్లో ఐస్ క్రీములు ఏంటండి ఇవన్నీ పెట్టి జీవితం అంతా పతనం చేసుకొని చదువుకోకుండా ఆ యవ్వన కాలం అంతా స్త్రీతో తిరిగితే ఏమండి వీళ్ళు కష్టపడి పంపించిన డబ్బులన్నీ ఏమైపోవాలా, ముళ్ళుగా మార్చబడతారు. ఒక రోజు ఇంటికి వచ్చి ఏమంటారు తెలుసా, అమ్మా ఈడేదో పెద్ద ఘనకార్యం చేసిన లెక్కలే, అమ్మా నేను కాలేజీలో వీళ్ళు అనుకుంటారు అమ్మో కాలేజీలో మంచి ర్యాంక్ వచ్చింది అట్టుకుంది భలే చెప్పడానికి వచ్చాడు అనుకుంటుంటారు. కాదు అమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమించా, ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసిరా సరే, లేదంటే బయలు దిగి సత్తా, లేదంటే నూతిలో దిగి సత్తా. వామ్మో. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారండి. వాళ్ళు చెప్పినట్టు ఆట ఆడుతున్నారు. ఆ అమ్మాయిని పెళ్లి చేయకపోతే సత్తా అంటే చేస్తున్నారా, నాకు చెల్లు పెద్దది ఇప్పితే లేకపోతే చచ్చిపోతానంటే ఇప్పిస్తున్నారా, ఎందుకు అనుకుంటున్నారు? వెనకటి కాలంలో అయితే ఒక్కొక్క కుటుంబంలో ఏమండి 7 కొడుకులు ఒక 5 కుమార్తెలు మొత్తం 12-11 మంది పిల్లలు ఉండేవారు, కోడి గుడ్లు ఉన్నట్లుగా. అయితే ఆ రోజులో ఒక వాళ్ళు చనిపోయినారు అనుకో, ఏదైనా జరిగి ఏమనుకునే వాళ్ళు పోతిపోయిందిలే ఒక గుడ్డు మురిగిపోయింది ఇంకా మత్తుకున్నాయి 10 అనుకునేటోరు. ఇప్పుడు అట్ట కాదుగా, కనకొత్తే కనకలింగం ఒకడు లేదా 2. ఈ కనకొత్తే కనకలింగం కొరకు ఏం చేస్తుంటారు తెలుసా, వాళ్ళు చెప్పిందల్లా ఆట ఆడుతుంటారు. వాడికి ఒక చెల్లు కొనిచ్చారా, వాడు ఊరుకుంటాడా? వీళ్ళు కమ్మగా ఏంటండి కష్టం చేసి వచ్చి ప్యాన్ వేసుకోమనుకుంటే రారా నాన్న ఇంట్లో పనుకుంటాడు. ఇంట్లో పనుకునే రకం కాదండి, వాడు బయట పనుకొని దుప్పటి ఇట్ట కప్పుకొని లోపల ఇంకా చూస్తా ఉంటాడు, లోపల రీలు కొడుతూనే ఉంటాడు. బాయ్ అని పెడుతుంటాడు, తగులుకొని చూసి వీడి జీవితం అంతా కళ్ళు ఎర్రగా వాసి పొద్దున్నే చూస్తే ముఖం ఇంతలా వాసి ఉంటుంది. ఏందిరా నాన్న ముఖం వాసిందంటే కొంచెం ఆరోగ్యం బాగలేదమ్మా. వీడు నాటకాలు కదా. హల్లెలూయా. ఇలా తన యవన కొడుకు ఏమండి ముళ్ళుకు బానిసైపోయినాడు. తల్లిదండ్రులకు తెలియకుండా వేరే స్త్రీని తీసుకొని వెళ్ళిపోయి ఇచ్చలు విడిగా తిరగటం.
కుటుంబాల తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుండా చేయవారే కొడుకులు, కూతుర్లు. హల్లెలూయా. భయంకరమండి. ఎంతమంది తల్లులు అల్లాడిపోతున్నారు ఈ యవనస్తులను బట్టి. సారాయికి బానిసైపోతున్నాడు, ప్రేమలో బానిసైపోతున్నాడు, గంజాయికి బానిసైపోతున్నాడు, తాగుడుకు బానిసైపోతున్నాడు. ఇచ్చలవిడిగా తన యవన దేహాన్ని పాపానికి, లోకానికి, వ్యసనానికి ఇచ్చి ఈ యవనస్తుడు గుల్లైపోతూ ఉన్నాడు. అందును బట్టి తల్లిదండ్రులు, కుటుంబంలో కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు. ఈ ముళ్ళు గుచ్చబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకొక ముళ్ళు చూపిస్తా అండి. ఇంకొక ముళ్ళు ఏందో తెలుసా? కుటుంబాలలో రోగమే ఒక ముళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అనుకుంటున్నారు? బైబిల్ గ్రంథంలో కామ ఏమండి తిప్పలు పడి తన వ్యాధిని పోగొట్టుకొని ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, కానీ పోలే. ఈరోజు చూడండి, ఒక రోగం వచ్చి ఉంటుందా, ఈ రోగాన్ని హాస్పిటల్లో పోతే వాళ్ళు అంటారు, స్కానింగ్ తీసి నీకే రోగం లేదమ్మా, మంచి ఆరోగ్యంగా ఉన్న, ఇంటికి వచ్చి చూస్తే మంచం కరుచుకొని ఉంటుంది. భయంకరంగా మంచం కరుచుకొని ఉంటుంది. మళ్ళీ 3 పూట్ల ఏంటండి ఇంత తింటుంది. మళ్ళా ఇంత తిన్నా కానీ రోగమే. ఇంత తిన్నా కానీ ఎట్లా మళ్ళీ ఊగుతూ, అయ్యా నాకు రోగం. ఎందుకో ఇది ఒక శాపం, ఇది ముళ్ళు. రోగాల చేత ఎక్కడికి వెళ్ళినా బాగా కాదు, ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఖర్చు, ఎక్కడికి వెళ్ళినా ఏమని ఇచ్చలు విడుగు తిరిగినా కానీ బాగాని ముళ్ళు ఏదంటే ఈ రోగం అనే ముళ్ళు. హల్లెలూయా. ఇంకొక ముళ్ళు కూడా ఉందండి, చెప్తాను. మీకు చెప్పక ఎవరు చెప్పాలి ఈ ముళ్ళు? హల్లెలూయా. కుటుంబంలో ఇంకొక ముళ్ళు ఏంటంటే అప్పులనే ముళ్ళు. హల్లెలూయా. ఏదో తెలిసి తెలియక ఏంటండి ఆ పొలాలు వేసుకొని, మొక్కజొన్నలు వేసుకొని, మిర్చి వేసుకొని, ఏంటండి వరి వేసుకొని అప్పు చేసి ఉంటారండి. లక్షలు అప్పు చేసి ఉంటారు. అప్పు చేసి ఉంటే పండితే ఏమండి వడ్డీ కొద్దిగా ఇచ్చి కాసిన డబ్బులు ఎత్తి ఏదో బ్యాంకులు వేసుకోవచ్చు, కుటుంబాన్ని పోషించుకోవచ్చు అని ఏమండి భర్తలు, ఏమండి యజమానులు చాలామంది పాపం వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. హల్లెలూయా. కష్టపడిన తర్వాత ఎత్తి 5 లాస్ వచ్చిందండి. ఇప్పుడు అప్పులోడు కరెక్ట్ సాయంత్రానికి వస్తాడు, వచ్చి డోర్ కొట్టినప్పుడు టట్ అని కొట్టినాకో ఒకరోజు అంటే చెప్పుకుంటాడండి, రేపు ఇస్తాను లేదు వారం ఇస్తాను నన్ను ఆ రకం కట్టలేక అర్థం కాక సతమతం అయిపోయి లాస్ట్కి ఏమండి చాలామంది పురుగుల మంది అయి చచ్చిపోతున్నారు. చాలామంది అప్పుల సమస్యలను బట్టి ఏమండి అసలు జీవితాన్ని విరక్తి కలుగుతూ తిరుగుతున్నారు. ఇంకా ఫోను గనక కాలు ఎత్తే భయం. ఎందుకు? అప్పులోడు ఫోన్ చేసినాడేమో. అప్పులు తల ఎత్తుకోలేక ఏమండి భయంకరమైన కన్నీళ్లు విడుస్తున్న ఈ అప్పులనే ముళ్ళు కూడా మనసులోను ఏంటండి భయంకరంగా ఇదైపోతుంది. హల్లెలూయా. తర్వాత నీ పొరుగింటి వారే నీకొక ముళ్ళు, నీ ఇరిగింటి వారే నీకొక ముళ్ళు, నీ బంధువులే నీకొక ముళ్ళు, నీ వారే నీకొక ముళ్ళు. ఈ ముళ్ళు నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నాయో, ఆశీర్వాదాన్ని నీ మీనికి రాకుండా, నీ పిల్లల మీనికి రాకుండా, ఏమండి నీ భార్య మీనికి రాకుండా, కుటుంబం మీనికి రాకుండా, సీయోనులోంచి రావాల్సిన ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఏమండి మీ మీద గుమ్మరించకుండా చేస్తున్న ముళ్ళు ఏంటో తెలుసా? ఈ ముళ్ళే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఏం చేయాలి? ఈ ముళ్ళుగా ఏలుబడి చేస్తూ ఉన్నాయి. చెప్పాలంటే చాలా ఉందండి ముళ్ళు. మీకు తెలుసో లేదో, భార్య భర్తలు ఒకరోజు బాగుంటే ఒకరోజు అలుగుతారండి. ఈమె ఈ పట్టి తిరిగి పనుకుంటే ఆయన ఆ పట్టి తిరిగి పనుకుంటారు. మధ్యలో ఎవరు పనుకుంటారు అనుకుంటున్నారు? వాడే మామ, ఎవరు? సాతాను. మధ్యలో పనుకొని ఈ పక్క ఏమని కూర్చుతుంటే ఈ పక్క ఏమని కూర్చు, ఈ రకంగా సమాధానాన్ని లేకుండా చేస్తున్నాడు సాతానుడు. ఒక ముళ్ళుని పెట్టి పాపం అనే ముళ్ళు ఏలుబడి చేస్తుంది, తాగుడనే ముళ్ళు ఏలుబడి చేస్తుంది, ధనపేక్ష ఏలుబడి చేస్తూ ఉంది. ఏమండి ఇలా ముళ్ళు చేత ఉన్నారు ఈ రోజుల్లో భయంకరంగా అండి. ఆ రోజుల్లో అబ్రాముని శారా ఏమని పిలిచిందండి? ఆ రోజుల్లో అబ్రహాముని శారా ఏమని పిలిచిందో తెలుసా? భర్తని యజమానుడా అని పిలిచింది. హల్లెలూయా. ఈ రోజులు ఎట్టుందో తెలుసండి, కాలం మారింది, సంకుచితం. ఈ రోజులు ఎట్టో తెలుసా? భర్తని ఎట్లా పిలుస్తున్నారు తెలుసా? యజమానుడు గారు పిలిచేది రవి రారా అని పిలుస్తున్నారు. గిరి, ఇదేందండి నాకు అర్థం కాదు. రవి అయింది భర్తను పట్టుకొని, గిరి అయింది. ఇంకా పల్లెటూరులో అయితే ఎట్లా పెడతాదో, ఓయ్
షో దా అని పిలుస్తున్నారు ఇంకా కొంతమంది. ఏం మాటలి? అబ్రాముని శారా యజమానుడా అని గౌరవించి పిలిచిందండి. యజమాను అంటే నన్ను ఏలువాడా అని అర్థం. ఇప్పుడు భర్తలు ఏడుతున్నాయని భార్యలే భర్తలు ఏలుతుంటే యేసు రక్తం చేయ వాళ్ళు చెప్పినట్టు వినాలండి. కూర్చోమంటే కూర్చోవాలా భార్య, లేయమంటే లేయాలా, పనుకోమంటే పనుకోవాలా, పనికి పోమంటే పనికి పోవాలా, లేకపోతే వారం రోజులు పువ్వు కట్టు సంపాదించక రాపో. నేను కూర్చొని మంచం మీద పనుకొని రీల్స్ చూసుకుంటాండే, మీరు పోయి సంపాదించుకోరా నేను తినుకుంటుంటా అని చెప్పి భార్యను భర్త వేయాల్సింది ఇప్పుడు భర్తను భార్యలు వెళ్తున్నారు. ఏదైనా అంటే నీ పుట్టింటికి పోతా, నీ సావు నువ్వు సావు, నీ పిల్లలు నువ్వు తీసుకో, నీ ఇష్టము చూడు తిరుగు. లోకము పాపము ఏలుబడి చేస్తుంది కుటుంబాలలో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ ముళ్ళు అనే పాపము ఈ కుటుంబాలలో ఏలుబడి చేస్తూ ఉంది. గనుక ఈ ముళ్ళు పోవాలంటే మనం ఏం చేయాలి? ఇదండి సబ్జెక్ట్. ఈ ముళ్ళు అనే పాపం పోవాలంటే ఏం చేయాలి? నీ భర్త ఒక ముళ్ళుగా మార్చబడ్డాడు, నీ భార్య నీకు ఒక ముళ్ళుగా మార్చబడింది, నీ పిల్లలు నీకు ఒక ముళ్ళుగా మార్చబడ్డారు. ఏమని? నీ అప్పు నీకు ఒక ముళ్ళుగా మార్చబడింది, నీ రోగం నీకు ఒక ముళ్ళుగా మార్చబడింది, నీ ఇరుగు పొరుగు వారు నీకు ఒక ముళ్ళుగా మార్చబడ్డారు కదా. సతమతమైపోతూ కుటుంబ సమస్యల చేత, కుటుంబ బాధల చేత, కన్నీళ్ళ మధ్య ఏం అర్థం కాక దిగజారిపోయి కన్నీళ్లు కారుస్తూ కుప్ప కూలిపోయిన కుటుంబాలు ఈ భారతదేశంలో ఎంతమంది లేరు? క్రైస్తవులు కూడా ఉన్నారండి ఇలా కుప్ప కూలిపోయి. దేవుని నమ్మిన బిడ్డలే, క్రీస్తుని నమ్మిన వారే, సంఘానికి వెళ్తున్న వారే అర్థం కాని స్థితిలో విచ్చలు విడిగా వాళ్ళ జీవితం మీద వాళ్ళకి విరక్తి కలిగి అర్థం కాక సతమతమైపోయి కన్నీళ్ళ మధ్యలో ఉన్నారండి. హల్లెలూయా. అయితే ఈ ముళ్ళు పోవటానికే, ఈ పాపం అనే ముళ్ళు ఆది కాండం మొదలుకొని ఏమండి మలాకి గ్రంథం దాకా సువార్తల దాకా ఏలుబడి చేస్తూనే వచ్చింది. హల్లెలూయా. ఆ పితరుల శాపం ఏలుబడి చేస్తూనే వచ్చింది. ఆ పితరుల ఏమండి ఆ యొక్క ముళ్ళు ఏలుబడి చేస్తూనే వచ్చింది. ఆదాం పాపం ఏలుబడి చేస్తూనే వస్తూనే ఉంది. అయితే ఇలా ముళ్ళు చేత గుచ్చబడుతున్నారని, ఇలా మనశ్శాంతి లేదని, ఇలా శాంతి సమాధానం లేదని దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నారని తన కుమారుని పంపించి శరీరధారిగా ఆయన వచ్చి ఏమండి 33.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి ప్రజలకు ఈ పాపం అనే ముళ్ళు నుంచి విడుదల కలుగజేయుటకు ఆయన పూనుకొని ఉన్నాడండి. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఏమండి 15వ అధ్యాయము చూడండి. ముళ్ళు 15వ అధ్యాయము 56వ వచనం. ఇక్కడ ఏముందంటే, ఓ మరణమా నీ ముళ్ళెక్కడో? మరణపు ముళ్ళు పాపముకున్న బలం ధర్మశాస్త్రం అయినను ఈ పాపం అనే ముళ్ళు ఏలుతుంది కదా, ఈ ధర్మశాస్త్రం అనే పాపం అనే ముళ్ళు ఏలుతుంది కదా, మరణం నీకు భయాన్ని కలగజేస్తుంది కదా అని దేవుడు అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహింపబడినది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ పాపపు ముళ్ళు చేత ప్రజలు సతమతమైపోతూ ఉంటే, బయటికి రాలేకపోతూ ఉంటే దేవుడు ఏం చేశాడంటే, ఓ మరణమో నీ ముళ్ళెక్కడో, ఓ మరణమో నీ ముళ్ళెక్కడో అని ఆ ప్రజల మీద ఉన్న శాపాన్ని, ఆ పాపమనే ముళ్ళుని తన మీద వేసుకొని సిలువపైకి ఎక్కి కొరడాలు చేత కొట్టబడి, దూషింపబడి, తునీకరింపబడి, వేలన చేయబడి, నిందించబడి, ఏమండి పిడిగుద్దులు గుట్టబడి, ఏమండి లాస్ట్కి ఆయన దేహము చితికిపోయి రక్తము కారుతూ కన్నీళ్లు విడుస్తూ ఆయన కలవరి సిలువలో 2 చేతులు చాచి, ఓ మరణమో నీ ముళ్ళెక్కడా అని కేక పెడుతూ ఆ మరణపు ముళ్ళును విరిచిన వాడే నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆ మరణపు ముళ్ళును విరిచి, ఆ మరణపు పాపాన్ని విరిచి
కలవరి శిలువ పైన ఆయన చితకదొక్కి 3వ దినం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచి ఆ పాపపు ముళ్ళును విరిచిన వాడే జయశీలుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అయితే ఈ ముళ్ళు చేత బాధపడుతూ ఉన్నావా? ఈ తాగుడని ముళ్ళు చేత బాధపడుతూ ఉన్నావా? ఈ అప్పని ముళ్ళు చేత బాధపడుతూ ఉన్నావా? ఈ భర్తని ముళ్ళు చేత బాధపడుతున్నావా? ఈ భార్యని ముళ్ళు చేత బాధపడుతున్నావా? అయితే నా యేసయ్య పాదాల దగ్గరికి గనక నువ్వు వస్తే, నా యేసయ్య సన్నిధికి నువ్వు వస్తే, యేసయ్య సన్నిధిలో నువ్వు మొర పెడితే, నువ్వు కన్నీళ్లు విడిచి యేసు రక్తము ప్రతి పాపముల నుండి నిన్ను విడిపించును అని లేఖన ప్రకారం నీ ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే, నీ శాపపు ముళ్ళును, నీ రోగపు ముళ్ళును, నీ అప్పు ముళ్ళును, నీ భర్త ముళ్ళును, నీ భార్య ముళ్ళును, నీ పిల్లల ముళ్ళును నా యేసు ఆ కలవరి శిలువలో కార్చిన రక్తము నీకు విడుదల కలగజేయబోతూ ఉంది. హల్లెలూయా. బాబా విడుదల కలగజేయబోతుందండి యేసు రక్తం జయం. హల్లెలూయా. ఎన్నాళ్ళని ఆ యొక్క ముళ్ళులో ఉంటావు? ఇప్పుడు అన్నరా బయటికి. ఓ పురుషుడా, ఓ మానవుడా, నీ కుటుంబాన్ని ఎన్నాళ్ళని ఆ తాగుడు చేత అల్లాడిస్తావు? రా యేసయ్య దగ్గరికి, రా క్రీస్తు దగ్గరికి. నా యేసు నీకు తాగుడని ముళ్ళు నుంచి విడుదల కలగజేయకుడు. ఆయన 2 చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఓ స్త్రీ, ఎన్నాలని నీ భర్తను బాధ పెడతావు? రా యేసయ్య దగ్గరికి. నీ పాపపు ముళ్ళును విడిపించుటకు నా యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఓ యవ్వనుడా, యవ్వన కాలములో కాడి మొయ్యాల్సిన నీవు పాపపు కాడి చేత బంధించబడ్డావు కదా, నీ యవనెచ్చల్లో ఉన్నావు కదా. రానా యేసయ్య దగ్గరికి, నీకు విడుదల కలగజేయుటకు ఆయన 2 చేతులు చాచి నీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇలా పాపం అనే ముళ్ళు వేలుతుందని యేసయ్య ఆ మరణపు ముళ్ళును విరిచాడండి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇప్పుడు దాకా పాపం అనే ముళ్ళును మనం తెలుసుకుందాం. అయితే యేసు రక్తము చేత కడగబడి యేసును అంగీకరించి చిన్నలేమి పెద్దలేమి ఆయనందు భయభక్తులు కలిగిన వారందరూ ఆశీర్వదింపబడ్డారని చదువుకున్నాం కదా లేఖనము. ఇప్పుడు పాపపు ముళ్ళు ఈరిని గుచ్చింది. అయితే ఇప్పుడు ఆశీర్వాదింపబడిన వారి గురించి చెప్తాను. హల్లెలూయా. ఒక 3 కుటుంబాలు చెప్పి ఈ వాక్యాన్ని ముగించుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ సియోనులోంచి ఆశీర్వదింపబడిన వారి గురించి తెలుసుకుందాం. హల్లెలూయా. ఆది కాండంలో 8వ అధ్యాయంలో నోహావు అనే ఒక వ్యక్తి మనకు కనపడతాడండి. హల్లెలూయా. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఓడను కట్టు సిద్ధపాటుగా. తను రక్షింపబడిన తర్వాత ఓడను కడుతూనే తన 3 కుమారులను, తన భార్యను, అట్లా పోతే తన కోడళ్లను రక్షణలోకి తీసుకొచ్చుకొని కుటుంబము కట్టబడి ఆశీర్వదింపబడిన కుటుంబమే నోవాహు కుటుంబం. హల్లెలూయా. ఎట్లా ఆశీర్వదింపబడింది అనుకుంటున్నారు? లోకంలో ఉన్నవారంతా తాగుతూ తిరుగుతూ ఊరేగుతుంటే, పెళ్లి చేసుకుంటుంటే నోవాహు కుటుంబం ఓడగడుతున్నారండి. హల్లెలూయా. ఓడలో ఎక్కారండి. హల్లెలూయా. ఓడలకెక్కి ఆ ఉగ్రత నుంచి తప్పించబడి ఆశీర్వదింపబడి వాళ్ళ యొక్క గోత్రంలోంచి వచ్చిన వారమే మనందరము. హల్లెలూయా. అలా నోవాహు కుటుంబం ఆశీర్వదింపబడింది. హల్లెలూయా. ఎందుకో ఆయనందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయన చెప్పింది చేస్తూ ఆయన కొరకు బ్రతికినారు కనుక నోవాహు కుటుంబము ఆశీర్వదింపబడింది. హల్లెలూయా. అలా ప్రతి కుటుంబము ఆశీర్వదింపబడాలని ఈ ఆశీర్వాదపు కూడికను పెట్టడం జరిగిందండి. హల్లెలూయా. మరి 2వ కుటుంబాన్ని మీకు తెలియపరుస్తాను. 2వ కుటుంబం వచ్చేసి అబ్రహాం కుటుంబం. హల్లెలూయా. ఈ అబ్రహాం ఎవరో తెలుసా? ఒక అన్యుడు. యేసు ప్రభు అంటే ఎరగని వ్యక్తి, యేసు అంటే తెలియని వ్యక్తి. ఇతడు బొమ్మలు అమ్ముకుంటున్నవాడండి. అయితే దేవుని యొక్క ప్రకాశమానమైన ఎలుగు దర్శించి అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, నీ ఇంటిని, నీ స్వదేశాన్ని, నీ బంధువులను, నీ రక్త సంబంధులను విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు రా అని ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనపడుతూ ఉంటుంది. హల్లెలూయా. అబ్రహాము మాట విని తెలియని దేవుని తెలుసుకొని తన కుటుంబాన్ని తీసుకుని తన భార్యను వచ్చాడండి. హల్లెలూయా. అడుగు పెట్టుట కూడా స్థలం లేదు అబ్రహాముకి, సమస్తాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు జీవం కలిగిన దేవుడు అబ్రహామును ఏం చేశాడంటే పరీక్షలో నెగ్గేటట్లుగా చేసి
అతడు ఏమండి ఆశీర్వదింపబడినవాడు. హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడినవాడు. ఈ భూమి మీద ఏమండి ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదింపబడిన వాడే మన పితరుడైన అబ్రహాము గారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని బిడ్డలారా, అలా అబ్రహాం గారు ఆ కుటుంబము చిన్నలు పెద్దలు తన కుమారులతో సహా ఆశీర్వదింపబడ్డారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకొక కుటుంబాన్ని చూపిస్తానండి. ఈ కుటుంబము ఎక్కడ ఉంటుందంటే అపోస్తుల కార్యం 10లో కనపడుతుంది. కొర్నేలి. ఇతడు కూడా ఒక అన్యుడే. కొర్నేలి ఏమండి, ఇతడు దేవునియందు భయము భక్తి కలిగిన వాడు. హల్లెలూయా. దేవునియందు భయము భక్తి కలిగి దేవుని చిత్తం తెలుసుకొటకు సీమోను పేతురుని పిలిపించి తన యొక్క ఇంటిలో ఏమండి కూడిక పెట్టుకున్నాడు. అప్పుడు తన వారిని అందరిని పిలిపించి దేవుని వాక్యం అందించి తన ప్రజలను రక్షించుకున్నవాడే ఈ కొర్నేలి. హల్లెలూయా. ఈ కొర్నేలి ఎంత భక్తిపరుడో తెలుసా? ఏమండి, ధర్మ కార్యములు చేయవాడు, ప్రార్థన వీరుడు, కుటుంబము కట్టబడిన కుటుంబం అండి. హల్లెలూయా. ఆ విధంగా ఈ కుటుంబం కూడా ఆశీర్వదింపబడిన కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక కుటుంబం చూపిస్తానండి. యాకోబు ఎప్పుడైతే ఏమండి లాభాన్ దగ్గర ఉన్న నాళ్ళు ఆశీర్వదింపబడలే, అది లాభాన్ని ఆశీర్వదింపబడింది. అయితే యాకోబు రాత్రిరంతా పెనుగులాడి, దేవా నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నీ పాదాలు వదలను అని రాత్రిరంతా పెనుగులాడి ఏమండి ఈ రోజులో చూడండి, అసలు మీకు తెలుసా, చాలామంది అంటారు లోకంలో, తప్పు కనుకోవద్దండి, లోకంలో ఏమంటారంటే డబ్బు సంపాదించినాడు మొగుర్రా, ఆస్తి పేరు సంపాదించాడు మొగుర్రాడు, ధనము పొలాలు బంగారము ఏంటి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు మొగోడ్రా అని అంటారు ఈ లోకంలో. నేనంటాను, తాగినాడు మొగోడు కాదు, డబ్బు సంపాదించాడు మొగోడు కాదు, ఆస్తి పేరు సంపాదించాడు మొగోడు కాదండి, ప్రార్థన చేసిన వాడే మొగోడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడింది, యాకోబు మొగసిరి గలవాడై దేవునితోను దూతతోను పోరాడిన వాడే యాకోబు. హల్లెలూయా. ఆశీర్వదిస్తేనే కానీ నీ పాదాలు వదిలిపెట్టనని ఏమండి దేవునితో పోరాడిన వాడే యాకోబు. హల్లెలూయా. అప్పుడు ఆశీర్వదింపబడి యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడి ఆశీర్వదింపబడి తన కుటుంబాన్ని కట్టుకొని ఆ కుటుంబాల్లోంచి 12 గోత్రాలు పైకొచ్చి ఆ గోత్రాల్లోంచి తన పిల్లలు ఆశీర్వదింపబడుకుంటూ ఇవాళ కూడా మనం ఆశీర్వదింపబడుతూనే ఉన్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈరోజు ముళ్ళు అనే ఆశీర్వాదము లేకుండా గుచ్చబడుతూ ఉన్నావా? నీ కుటుంబం ముళ్ళ చేత గుచ్చబడుతూ ఉందా? దేవుని ఆశీర్వాదము చేత నింపబడి ఉందా? ఒక్కసారి నువ్వే ఒక క్వశ్చన్ వేసుకో. చూడండి, నోవా కుటుంబము పిల్లలు చిన్నలు ఆశీర్వదింపబడ్డారు. అబ్రహాం కుటుంబము ఆశీర్వదింపబడింది. కొర్నేలు కుటుంబము ఆశీర్వదింపబడింది. యాకోబు కుటుంబము ఆశీర్వదింపబడింది. ఆయన వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన వాడు. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబం ఎట్లా ఉంది? నీ కుటుంబం ఏ ముళ్ళనే పాపంలో ఏమని పొరలాడుతూ ఉంది? ఇప్పుడైనా రా నా యేసు దగ్గరికి. ఆయన పొందిన గాయముల చేత, ఆయన కార్చిన రక్తము చేత నీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకసారి క్వశ్చన్ వేసుకో. నువ్వు సియోనులోంచి దేవుని ఆశీర్వాదం కలిగిన కుటుంబంగా ఉన్నవా? ముళ్ళ చేత గుచ్చబడిన కుటుంబంగా ఉన్నవా? లేకపోతే నీ కుటుంబం చేత అనేకులను గుచ్చుతూ ఉన్నవా? హల్లెలూయా. కనుక ఇంతటితో దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదపు కూడికను మనం మాటలు తెలుసుకుందాం. ఇప్పుడున్న హృదయాన్ని మార్చుకో, దేవుని దగ్గరికి రా, పశ్చాత్తాపడు, కన్నీళ్లను విడువో, దేవుని పాదాలు పట్టుకో. దేవుని ఆశీర్వాదము మీ కుటుంబంలో మీకు వచ్చును గాక. హల్లెలూయా. మీ కుటుంబంలోకి వచ్చును గాక. హల్లెలూయా. పాపపు ముళ్ళు నా యేసు కల్వరిశిలో ఏ విధంగా అయితే ఏమండి ముక్కలుగా వాటిని తుంచి పడేశాడో, మీ కుటుంబంలో ఉన్న ఈ పాపపు ముళ్ళును నా యేసయ్య రక్తము కాల్చివేయును గాక. హల్లెలూయా. మంచిదండి,
మరొక్క మారి యేసయ్య పాదాల దగ్గరికి రండి. అందుకే లేఖన భాగంలో కీర్తనల గ్రంథం 115వ కీర్తన 13లో పిన్నలనేమి పెద్దలనేమి యెహోవాయందు భయభక్తులు గల వారిని నేను ఆశీర్వదించెదను, సియోనులోంచి మిమ్మల్ని నేను ఆశీర్వదించెదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. ఈ వాక్యం ఇంతటితో మరి మీ అందరూ ఆలకించారని, శ్రద్ధగా విన్నారని ఏమండి, అందుకు బట్టి మీ అందరికి మరొక్క మారిన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకోండి, ఈ వాక్యాన్ని ధ్యానించండి. ఏంటండి, కాబట్టి మీ కుటుంబాలను దేవుడు దీవించాలని ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకోండి, తలలు వంచండి. ఎక్కడున్నవారు అక్కడే తలలు వంచండి. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ నామానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయనా, ఈ వాక్యం మా ఇనికిడిలో ఆశీర్వదింపబడును గాక. అయా, కుటుంబాలలో శాంతి సమాధానము లేక పాపమనే ముళ్ళు, తాగుడనే ముళ్ళు, వ్యసనమనే ముళ్ళు, రోగమనే ముళ్ళు, అప్పులనే ముళ్ళు, అయా భయంకరమైన స్థితిలో ఉన్నారేమో నాయనా. ఆ పాపపు ముళ్ళు నుంచి విడిపించండి, ఆ పాపపు ముళ్ళు నుంచి విడిపించండి నాయనా. కలవరి శిలువలో మరణమా అని సవాల్ చేసిన అయా, నీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి ఎంతమంది అయితే కుటుంబాలు ముళ్ళుతో ఉన్నాయో ఆ కుటుంబాలందరూ విడిపించబడుదురు గాక. యేసు నామములో సియోనులోంచి ఆశీర్వాదం ఈ కుటుంబాల మీదకి వచ్చును గాక. ప్రతి ముళ్ళు యేసు నామములో కొట్టివేయబడును గాక. అయా, నూరంతలుగా కుటుంబాలు దీవించబడును గాక. నీ రాకడికి సిద్ధపాటు కలిగి ఉందురు గాక. అనేకుల రక్షణలోకి వచ్చుదురు గాక. ఈ వాక్యం ఫలింపజేయబడును గాక. ఇలా కుటుంబంలో ఉన్న ప్రతి కాడి యేసు నామములో విరిగిపోవును గాక. మీరే మహిమ తెచ్చుకోమని నాయన ఇంతవరకు శ్రద్ధగా విన్నారు. ఇలా ఆశీర్వదించి మహిమ ఘనత కీర్తి పొందుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. వందనాలండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమెన్.